రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు సర్కార్ పనిచేస్తుందన్నారు మండలి చైర్మన్ స్వామిగౌడ్. హరిత రాష్ట్రం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కృషి చేస్తున్నారని చెప్పారు. హరితహారంలో భాగంగా వరంగల్ జిల్లాలో తిరిగిన స్వామిగౌడ్ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. హరితహారంలో నాటిన మొక్కలను కన్నబిడ్డల్లాగా పెంచాలన్నారు శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్. ఆడపిల్లలు బాగా చదువుకొని గ్రామాలకు ఆదర్శం కావాలన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి, ఆరేపల్లి గ్రామాల్లో టీఎన్జీఓలు, పంచాయతీరాజ్ ఉద్యోగులు, గ్రామ కార్యదర్శుల ఆధ్వర్యంలో జరిగిన హరితహారంలో స్వామిగౌడ్ పాల్గొన్నారు. మొక్కలు నాటి అభివృద్ధి పనులను మొదలుపెట్టారు. కుల వృత్తుల అభివృద్ధే సర్కార్ లక్ష్యమన్నారు స్వామిగౌడ్. కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చినమన్నారు. జిల్లాల కలెక్టర్లు ప్రజాసేవకులుగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ప్రతి వ్యక్తి చెట్లను పెంచినప్పుడే భూమి చల్లగా ఉంటుందని, వానలు పడి పాడి పంటలు మంచిగా ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారు నాయకత్వం వహించి తెచ్చిన తర్వాత 50 మందికి ఒక్క చెట్టు, ఈ రోజు 2 విడతల కలిపి 1 కోటి మొక్కలు నాటాం. మనం రోజు తినే ముద్దలకెళ్ళి ఒక్క గిలాస నీళ్లు, ఒక్క మగ్గు నీళ్లు మాత్రం ఆ చెట్టు పోయాలని మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నా. ఆ విధంగా మనం చెట్లు పెంచుకోవాలి. ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల మొక్కలు, దాదాపు 4 కోట్ల పై మొక్కలు ఈడబెట్టాలన్న ఉద్దేశంతో మన ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం మొక్కల పెంపకం మొదలుపెట్టిందన్నారు నేతలు. ప్రతి ఒక్కరూ హరితహారంలా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని చెప్పారు. ఇయ్యాల నాటిన మొక్కలే భావితరాలకు నీడనిస్తే అన్నారు. మరి హరితహారం కార్యక్రమాన్ని 3వ విడత హరిత కార్యక్రమం ఇప్పటికే 2 విడతలుగా హరితహారం కార్యక్రమాన్ని కూడా పూర్తిగా విజయవంతం చేసుకోవడం జరిగింది. ఇవాళ ఇచ్చినటువంటి ప్రభుత్వం చేపట్టినటువంటి లక్ష్యం 240 కోట్ల మొక్కలు నాటాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే స్వప్నాన్ని ముందు పెట్టుకొని పోతా ఉన్నారో ఆ స్వప్నాన్ని నెరవేర్చడానికి కొరకు ఇలా నడుం కట్టి ముందుకు నడుస్తున్నటువంటి మా ఉద్యోగ సోదరులందరూ కూడా నేను పేరున అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే ఇలా అభివృద్ధి ఎక్కడ జరిగితే అభివృద్ధి కనబడుతుంది అంటే ఇలా గ్రామాల్లో జరిగితే అభివృద్ధి కనబడుతుంది. గ్రామాలు పచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మండలం పచ్చగా ఉంటుంది, మండలాలు పచ్చగా ఉంటాయి, జిల్లా పచ్చగా ఉంటుంది, జిల్లాలన్నీ పచ్చగా ఉంటాయి, ఇలా రాష్ట్రం పచ్చగా అవుతుంది. ఈ హరితహారం కార్యక్రమం అంటే చెట్లు బతికే కార్యక్రమం. ఈ ఆలోచన మన ముందు మైండ్కి రావాలి. మరి చెట్లు బతికే కార్యక్రమంలో వారు పెట్టిన చెట్లకి ఒక చీరకాలం గుర్తింపు ఉండాలి అంటే మీరు అందరూ కూడా ఈ 3వ విడతలో ఉన్న హరితహారం కార్యక్రమంలో తప్పకుండా ఈ గ్రామ పరిధిలో నాటిన ప్రతి ఒక్క మొక్కలు మీరు రక్షించుకోవాలి, మీరు బతకాలి, మీరు పోషించుకోవాలి. పల్లెల అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని చెప్పారు ఎమ్మెల్యే ధర్మారెడ్డి. అన్ని గ్రామాలకు తాగునీళ్లు ఇచ్చే విధంగా సర్కార్ పనిచేస్తుందన్నారు. 1200 ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పించనున్నట్టు చెప్పారు. భూములన్నీ మీ పేరు మీద ఈ సంవత్సరం విధిగా మార్చుకొని వచ్చే సంవత్సరం నుంచి మీరు ఏ బ్యాంక్ చుట్టూ పోనవసరం లేదు, ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, ఏ అధికారి దగ్గరికి పోకుండానే నేరుగా మీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఈ రోజు ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్కు పోవాల్సిన అవసరం లేకుండా చేస్తారని చెప్పడం జరిగింది. గ్రామాల అభివృద్ధికి తన వంతుగా 5 లక్షల చొప్పున సాయం అందించారు మండలి చైర్మన్ స్వామిగౌడ్. 2 గ్రామాలకు కలిపి 10 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు.